ప్రస్తుతం మనతో పాటు అందుబాటులో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ అందుబాటులో ఉన్నారు. మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, రాష్ట్రంలో 20 నెలల కాలం కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తి చేసుకుంది. 20 నెలల కాలంలో వాళ్ళు ఇస్తున్నటువంటి 6 గ్యారెంటీలు కావచ్చు, 420 హామీలు కావచ్చు, ఇంప్లిమెంటేషన్ లేవని ప్రజలు వాపోతున్నటువంటి పరిస్థితి. మీరేం చెప్పదలుచుకున్నారు ఈ విషయంలో? మీరే చెప్తున్నారు ఇందాక ప్రజలు వాపోతున్నారు అనేది. వాపోతున్నారు కాదు, నిజం తెలుసుకున్నారు. ఏదో ఉంటుందని చెప్పి పోయినరు ప్రజలు, అక్కడ ఏమీ లేదని చెప్పి తెలిసింది. తెలిసిపోయిన తర్వాత ఇప్పుడు సర్పంచుల ఎలక్షన్లో, ఎంపీటీసీల ఎలక్షన్లో కాదు, ఎమ్మెల్యే ఎలక్షన్లో వస్తే బాగుండురా బాబు అని ప్రజలు ఎదురు చూస్తున్నారు. ఎప్పుడు ఎలక్షన్లు వచ్చినా కానీ 100% బీఆర్ఎస్ గవర్నమెంట్ 100 సీట్లకు తక్కువ కాకుండా గెలిచేటటువంటి అవకాశం ఉంది. చాలా గొప్పగా అభివృద్ధి చేస్తున్నాం, ప్రజలు మా పట్లనే సానుకూలంగా ఉన్నారు, మాకు కొద్దిగా సమయం ఉంది, ఖచ్చితంగా మేము చేస్తాం అన్నటువంటి హామీలు కూడా పూర్తి మొత్తంలో అమలు చేస్తామంటున్నారు. ఇప్పుడు సానుకూలంగా అనుకూలంగా ఉన్నారనేటటువంటి చెప్పుడు వాళ్ళు చెప్పుకుంటే కాదు కదా, ప్రజలకు పోవాలా. ఇప్పుడు నువ్వు నా ముందర మైక్ ఎట్లా పెట్టినావో ఒక్కరి దగ్గర మైక్ పెట్టి చూడాలా, వాళ్ళ భాగవతం అంతా బండారం అంతా బయట పడుతుంది. ఇప్పుడు ఎక్కడ పోయి చెప్పినా మహిళలు తీసుకోవచ్చు, విద్యార్థులు తీసుకోవచ్చు, రైతులు తీసుకోవచ్చు, ఉద్యోగులు, నిరుద్యోగులు ఒక్కరు గారు పూర వర్ణనాతీతం ఉంది ప్రజల బాధలు. కాబట్టి వాళ్ళు చెప్పుకుంటే కాదు, ప్రజలకు పోవాలా, వాస్తవాలు తెలుసుకోవాలా. నాకు ఒకటి అనిపిస్తుంది, వీళ్ళకి ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఫెయిల్ అయింది గిట్టనేమో అనిపిస్తుంది. ఇప్పుడు ఏ ముఖ్యమంత్రి కావచ్చు, ప్రధానమంత్రి కావచ్చు, వాళ్ళకు ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది, ఎట్లా ఉంది పాలన అనేటటువంటిది తెలుసుకునికి ఉంటుంది. మరి నాకు అది పనిచేస్తలేదు గిట్టనా, లేకపోతే చెప్తే ఇంటలేడా, వాళ్ళు చెప్తలేరా అర్థమవుతలేదు. రైతులంతా చాలా సంతోషంగా ఉన్నారు. గత ఏదైతే 20 నెలల కాలంలో రైతులకు సంబంధించి పూర్తి మొత్తంలో 2 లక్షల రుణమాఫీ చేసినాం, దీని పట్ల రైతులంతా కూడా సానుకూలంగా ఉన్నారు, పండుగలు కూడా చేసుకుంటున్నారు అంటూ వాళ్ళు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. రైతులు సానుకూలంగా ఉన్నారా లేదని చెప్పి ఏ షేన్ కార్డు కన్నా పోయి అడిగితే మంచిగా ఉంటుంది. రైతుల సంబరాల పేరు అని చెప్పి ఓన్లీ కాంగ్రెస్ నాయకులు చేసుకుంటే ఏం తెలుస్తుంది చెప్పు. పాదయాత్రలు పెడుతున్నారు. ఇప్పుడు పాదయాత్ర ఏడ చేయాలా, ఒక ఊర్లోకి పోయి గల్లీలలో తిరుక్కుంటూ మహిళలను కలిసి, విద్యార్థులను కలిసి, వికలాంగులను కలిసి, వృద్ధులను కలిసి ఎట్లున్నది మీకు బాగున్నది ఆపాలని అంటే షెల్లు అనిపిస్తారు. గది కదా కావాల్సింది. నువ్వు హైవే బ్లాక్ చేసుకుంటూ రోడ్ల వెంబడి తిరుక్కుంటూ చుట్టూ మొత్తం పోలీసు వాళ్ళని పెట్టుకొని కాంగ్రెస్ వాళ్ళు తిరుక్కుంటే అది కాంగ్రెస్ వాళ్ళని అడిగినట్టున్నది, ప్రజలను అడిగినట్లు ఎక్కడ కూడా లేదు. అంటే పార్టీ భేదాలు లేకుండా ప్రతి ఒక్కరు కూడా ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం, అదేవిధంగా సన్న బియ్యం అందిస్తున్నాం. గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలంతా కూడా కాంగ్రెస్ వైపే చూస్తున్నారు. సర్పంచులు కావచ్చు, ఎంపీటీసీలు కావచ్చు, ఎవరు పోటీ చేసినా కూడా కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి అభ్యర్థులే గెలుస్తారని వాళ్ళు ధీమా వ్యక్తం చేస్తున్నారు. వాళ్ళకి ఇంత ధీమా నిజంగా ఉంటే టర్మ్ అయిపోయి ఎన్ని రోజులు అయిపోయింది? సర్పంచ్లది కావచ్చు, ఎంపీటీసీలది కావచ్చు, కౌన్సిలర్లది కావచ్చు, టర్మ్ అయిపోయి చాలా రోజులు అవుతుంది. మరి దమ్ము ఉండాలి కదా వీళ్ళకు. భయపడుతున్నారు, ఎక్కడా మళ్ళీ మా ఇజ్జత్ పోతుందో అనేటటువంటి భయంతో ఎలక్షన్లు పెడతలేరు. చివరికి కోర్టు ఇన్వాల్వ్ అయ్యి ఈ 3 నెలల టైం ఇస్తున్నాము, దీని లోపల ఎలక్షన్లు పెట్టాలని చెప్పి గడివిస్తే కిందికి మీదికి అవుతున్నారు. పెట్టాలనా వద్దా, మన పరువు మన ఇజ్జతు ఉంటుందా, గంగల కలుస్తుంది అనేటటువంటి దాంట్లో వీళ్ళు ఉన్నారు. అంటే పార్టీ మారిన 10 స్థానాల్లో కూడా కాంగ్రెసే గెలుస్తుంది, జోరుగా కూడా కాంగ్రెస్ పవనాలకు వీస్తున్నాయి అంటూ కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్నారు. ఎలక్షన్లు వస్తే బండారం బయటపడుతుంది కదా, తినబోయే ముందు రుచి ఎందుకు అంటారు. ఇప్పుడు ఎట్లాగో తింటాము, ఎలక్షన్లు ఎట్లాగో వస్తాయి. ఇప్పుడు బై ఎలక్షన్స్ వచ్చిన తర్వాత 10కి 10 బీఆర్ఎస్ గెలుస్తుంది, కాంగ్రెస్ పార్టీ డిపాజిట్ కూడా కోల్పోతుంది.